చిత్తూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎడిటెడ్ వీడియోల వివాదంపై నేతలు స్పందించారు. రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై వైసీపీ కావాలని దుష్ప్రచారం చేస్తుందని ఆరోపించారు. కల్తీన ఈ పరాకమణి చోరీ అంశాల నుంచి దృష్టి మళ్లించేందుకే వీడియోలు విడుదల చేస్తున్నారని అన్నారు. గత అవినీతి వ్యవహారాలపై నిజాలు త్వరలో వెలుగులోకి వస్తాయని హెచ్చరించారు. పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. తిరుపతి మాజీ శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు మరియు వైసీపీ నాయకులు ఉదయం నిద్రలేస్తే ఇది తప్పించి వేరే పని పెట్టుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాల్ని గాయపరిచే విధంగా ప్రతిరోజు దేవస్థానం పని ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టడం, బజార్లోకి లాగడం తప్పించి వేరే లేదు. ఈరోజు టీటీడీ చైర్మన్ నిజాయితీకి నిలువుటద్దం. అటువంటి వ్యక్తి ఆయన ఏదో ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని మాట్లాడుతున్నటువంటి వీడియోను కూడా వీళ్ళు ఎడిటింగ్ చేసి అసభ్యకరంగా చిత్రీకరించి ఉదయం నిద్రలేసి 5వ గంటకంతా ప్రెస్ మీట్ మీడియా ముందర కూర్చొని ఉన్నాడు. నేను అడుగుతున్నాను, కరుణాకర్ రెడ్డి గారు, మీరు చేసినటువంటి అవినీతి మామూలు కాదు. 1 కోటి భగవద్గీత పుస్తకాలు ముద్రించి ఆ పుస్తకాల్లో ఏమీ లేదు. 1 కోటి భగవద్గీతలు విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. 1 మ్యాన్ కమిషన్ రేపు పొద్దున వస్తున్న ఈ పరిస్థితుల్లో ప్రజల యొక్క భక్తుల యొక్క అటెన్షన్ ని డీవియేట్ చేయడానికి కోసము ఈరోజు బీఆర్ నాయుడు గారి పైన, టీటీడీ చైర్మన్ పైన ఇటువంటి ఫేక్ వీడియో ఒకటి క్రియేట్ చేసి జనాలపై రుద్ది మీరు చేసినటువంటి అవినీతిని డివేట్ చేయడానికి కుట్ర పన్నుతున్నారు. నేను అడుగుతున్నాను, కరుణాకర్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వెంకటేశ్వర స్వామితో చెలగాటం ఆడుకుంటే ఈరోసారి 11న వచ్చింది మీకు. రానున్న రోజులు అది కూడా రాకుండా రాజకీయంగా పతనం అవుతారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, చిత్తశుద్ధి నిజాయితీకి నిలువుటెత్తమైనటువంటి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారి పైన అవాకులు చవాకులు ఇటువంటి ఫేక్ వీడియోస్ తయారు చేసి స్వామివారిని బజారు లాగేటువంటి ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పి కరుణాకర్ రెడ్డి గారికి గట్టిగా హెచ్చరిస్తున్నాం. పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. తిరుపతి